ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మనుష్యులందరికీ కూడా అనేకమైన ఆలోచనలు, కోరికలు తప్పనిసరిగా ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు, చదువుకున్న వారిలో వారి స్టడీస్ కోసం, కెరియర్స్ కోసం, గోల్స్ కోసం, పెద్దవారైతే జాబ్స్ కోసం, వారి బిడ్డల వివాహ విషయంలో, మరి సొంత గృహం కట్టుకోవాలని ఎన్నో అనేకమైన ఆలోచనలు, వారికంటూ ఒక కోరిక అనేది ఉంటుంది. ఈ కోరికలన్నీ కూడా దేవుని చిత్తానికి మనం అప్పగించి ఆయన చిత్తానుసారంగా ప్రార్థించి ముందుకు సాగినప్పుడు దేవుడు అంటున్నాడు, మన ప్రతి కోరికను కూడా ఆయన సిద్ధింపచేసి మన ఆలోచనలన్నీ కూడా ఆయన తప్పకుండా సఫలపరుస్తారు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చు.